అండి, నమస్తే. నా పేరు లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ డెలిషియస్ క్రియేషన్స్ బై వరం. ఈరోజు దేవీ నవరాత్రుల స్పెషల్ 3వ రోజు నైవేద్యంగా కొబ్బరి అన్నం సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ఫస్ట్ మనం ఒక కప్ రైస్ తీసుకుంటే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను చూడండి. ఒక కప్ రైస్ తీసుకున్నాం కదండి, ఒక కప్పు ఏమో కొబ్బరి తీసుకుందాం. నెక్స్ట్ ఇవన్నీ పోపు దినుసులు అనమాట, తాలింపు వేసుకోవడానికి. మనం జీడిపప్పులు కూడా వేసుకోవాలండి. ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకుంటే చివరిలో చాలా టేస్టీగా ఉంటుంది. సో సాల్ట్ సరిపడే సాల్ట్, జీలకర్ర 1 స్పూను, 2 స్పూన్స్ ఏమో పచ్చిశనగపప్పు, వేరుశనగ గుళ్ళు ఒక 2 స్పూన్స్, ఒక 3 పచ్చిమిర్చి, 4 ఎండుమిరపకాయలు, కరివేపాకు రెమ్మలకు 2. స్టవ్ మీద పాన్ పెట్టుకోండి. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం. 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నానండి. నెక్స్ట్ ఆయిల్ హీట్ ఎక్కింది. ఫస్ట్ మనం వేరుశనగ గుళ్ళు వేసుకుందాం. ఇవి కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటే అవి లైట్గా ఫ్రై అయ్యింది. నెక్స్ట్ పచ్చిశనగపప్పు వేసుకుని ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ కొంచెం జీలకర్ర, నెక్స్ట్ ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకున్నాం అండి. కరివేపాకు కూడా యాడ్ చేసేసుకున్నాం అండి. కరివేపాకు పచ్చిమిర్చి వేసినప్పుడు ప్లేట్ అడ్డు పెట్టుకొని మర్చిపోకండి, ఎందుకంటే అది మీకు వేసినట్టు వచ్చి పడతాయి చొరకలు. కొత్తగా చేసే వాళ్ళకైతే కొంచెం పోపు పెట్టేటప్పుడు కంగారుగా ఉంటుంది కదా, సో అట్లాంటప్పుడు ఇలా మనం ప్లేట్ అడ్డు పెట్టుకుంటే మనం మొహం మీద పడుతున్నాం అంటే. నెక్స్ట్ మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసుకుని రైస్ యాడ్ చేసేసుకున్నాం అండి. దీంతోపాటు కొబ్బరి కూడా యాడ్ చేసేసుకున్నాం. ఈ రెండు ఒకసారి కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది. చివరగా మనం జీడిపప్పు కూడా యాడ్ చేసుకుంది ఒకసారి మిక్స్ చేసుకుంటే మన కొబ్బరి అన్నం రెడీ అయిపోయిందండి. ఎంతో సింపుల్గా రెడీ చేసుకునే కొబ్బరి అన్నం రెడీ అయిపోయిందండి. మన అమ్మవారికి దేవి నవరాత్రి 3వ రోజు కదా, కొబ్బరి అన్నం రెడీ చేసాము. చూసారా, సింపుల్గా రెడీ అయిపోయింది. 10 మినిట్స్లో మీకు రెడీ అయిపోతుందండి. సో సింపుల్ ఇంగ్రీడియంట్స్తో కొబ్బరి అన్నం రెడీ అయిపోయిందండి.